పాప పరిహారం. ఆనందుడికి 6 ఏళ్ల వయసు. వాడికి చిలిపి పనులు చేయడం అంటే చాలా సరదా. ఆ చిలిపితనాన్ని తోటి వయసు వాళ్ల మీద చూపిస్తే కొంతలో కొంత నయం. కాని వాడు దాన్ని మూగజీవాల మీద ప్రదర్శించేవాడు. ఇలాంటి ఆనందుడి పాలపడింది ఒక చిన్న కుక్కపిల్ల. అది బక్క చిక్కి చాలా బలహీనంగా ఉండేది. వీధుల్లో తిరుగుతూ తిండి కోసం మిగతా కుక్కపిల్లలతో పోటీ పడలేకపోయేది. అది చూసి జాలిపడి ఆనందుడి తండ్రి దానికి రోజు 2 పూటలా తిండి పెట్టేవాడు. ఆ సమయంలోనే ఆనందుడు తన చిలిపి పనులు ప్రారంభించేవాడు. వాడు కుక్కపిల్ల ముందున్న అన్నం గిన్నెను తీసుకుని ఎత్తున ఉంచేవాడు. అది ఆకలితో కుయ్యో మొర్రో అని మొరిగేది. కాసేపు దానిని అలా మొరగనిచ్చి అప్పుడు గిన్నెను దాని ముందు పెట్టేవాడు. ఆ మాత్రానికే కుక్కపిల్ల విశ్వాసంతో తోకాడిస్తూ వాడి చుట్టూ తిరిగేది. ఒక్కొక్కసారి ఆనందుడు కుక్కపిల్లను దొడ్లోకి తీసుకుపోయి ఏ చెట్టు కొమ్మ మీదనో పెట్టేవాడు. అది భయంతో వణికిపోతూ అరుస్తుంటే సంతోషంగా చప్పట్లు కొట్టేవాడు. ఆనందుడి తండ్రి వాణ్ణి ఇది తప్పని మందలిస్తుండేవాడు. అయినా వాడు కుక్కపిల్లను హింస పెట్టడం మానేవాడు కాదు. క్రమంగా ఆనందుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వాడికి చదువు సరిగా అబ్బలేదు. ఊళ్ళో కొన్నేళ్లుగా అతివృష్టి అనావృష్టి కారణంగా పంటలు సరిగా పండడం లేదు. అందువల్ల ఆనందుడు పొట్ట చేత పట్టుకుని పట్నం చేరాడు. అక్కడ ఒక శ్రీమంతుడి ఇంట్లో వాడు పనివాడుగా చేరాడు. ఆయన వాడికి 2 పూటలా భోజనం పెట్టి నెలకు 25 వరహాలు ఇచ్చేవాడు. ఈ శ్రీమంతుడు గొప్ప ధర్మగుణం కలవాడని పేరు. పనివాళ్లకు అంత పెద్ద జీతం ఇచ్చేవాళ్లు అక్కడ మరొకరు లేరు. శ్రీమంతుడికి శేఖరుడనే 10 ఏళ్ల కొడుకున్నాడు. వాడికి ఆనందుడంటే చాలా ఇష్టం. వాడు అస్తమాను ఆనందుడి చుట్టూ తిరుగుతూ కథలు చెప్పమని వేధిస్తుండేవాడు. ఆనందుడు చేసే పని మాని వాడికి కథలు చెప్పి పని మధ్యలో ఆపినందుకు శ్రీమంతుడి చేత బాగా తిట్లు తినేవాడు. ఇలా కొంతకాలం జరిగాక శ్రీమంతుడు ఒకనాడు ఆనందుణ్ణి పిలిచి, నువ్వు పని శ్రద్ధగా చేయటం లేదు. ఇలా అయితే నువ్వు నౌకరీ మానుకోవలసి వస్తుంది అన్నాడు. అప్పుడు ఆనందుడు అసలు కారణం శ్రీమంతుడికి చెప్పాడు. శ్రీమంతుడు శేఖరుణ్ణి గట్టిగా కోప్పడ్డాడు. దీనితో శేఖరుడికి ఆనందుడి మీద బాగా కోపం వచ్చింది. అప్పటి నుంచి వాడు ఆనందుణ్ణి పని చేసేటప్పుడు పలకరించడం మాని వాడు అలసిపోయి సేద తీర్చుకునేందుకు కూర్చున్నప్పుడు ఏవో చిలిపి పనులు చేస్తూ వాణ్ణి నానా బాధలు పెట్టేవాడు. ఒకనాడు ఎముకలు కొరికే చలిలో శేఖరుడు కొత్త బట్టలతో ఆనందుడి దగ్గరికి వెళ్ళి, ఈ బట్టలు చలిని బాగా ఆపుతాయి. నీ పాత బట్టలు విప్పేస్తే ఇవి ఇస్తాను అన్నాడు. ఆ మాట నమ్మి ఆనందుడు తన బట్టలు విప్పి అవతల పెట్టి ఒక చిన్న అంగవస్త్రం చుట్టుకుని నిలబడ్డాడు. శ్రీమంతుడి ఇంట ఒక వేట కుక్క ఉంది. శేఖరుడు దాన్ని ఈలవేసి దగ్గరికి పిలిచి ఆనందుడితో, వెంటనే పారిపో, లేకపోతే ఇది నీ కండలు పీకేస్తుంది అన్నాడు. ఆనందుడు భయంతో ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తాడు. వేట కుక్క వాడి వెంట పడింది. ఇలా చలిలో 2-3 నిమిషాల పాటు ఆనందుడు కుక్కకు దొరకకుండా అటూ ఇటూ పరుగులు తీశాక శేఖరుడు దాన్ని వెనక్కు పిలిచి తాను వెంట తెచ్చిన కొత్త బట్టలను వాడికిచ్చి, పాపం చాలా అలసిపోయావు, వీటిని కట్టుకో అన్నాడు హేళనగా నవ్వుతూ. శేఖరుడు ఇచ్చిన బట్టలు నీళ్లలో తడిసి చల్లగా ఉన్నాయి. ఆ రాత్రి ఆనందుడికి సరిగా నిద్ర పట్టలేదు. మర్నాడు వాడు శేఖరుడిపై ఫిర్యాదు చేద్దామని శ్రీమంతుడి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో మరొక నౌకరు శేఖరుడి ఆగడాల గురించి శ్రీమంతుడికి చెబుతున్నాడు. ఆయన అంతా విని, శేఖరుడు నీకు పనిలో అడ్డు వస్తే నేను సహించను, కాని మిగతా సమయాల్లో వాడేం చేసినా నువ్వు భరించవలసిందే. ప్రతిదానికి వాడి మీద తంపులు చెబితే నేను ఊరుకోను, ఇక వెళ్ళు అన్నాడు కోపంగా. ఈ మాటలు విన్న ఆనందుడు యజమానితో ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు. శ్రీమంతుడి వద్ద ఎందరో పనివాళ్లున్నప్పటికీ శేఖరుడు ఆనందుణ్ణే ఎక్కువగా బాధిస్తుండేవాడు. ఇది చూసి మిగతా వాళ్ళు జాలిపడ్డారు. వాళ్లల్లో ఒకడు బాగా ఆలోచించి ఎక్కడి నుంచో ఒక కుక్కపిల్లను తెచ్చి శేఖరుడికిచ్చాడు. తన తోటి నౌకరు చేసిన ఈ పనికి ఆనందుడు ఆశ్చర్యపడి వాణ్ణి ఇలా ఎందుకు చేశావని అడిగాడు. ఇప్పుడు శేఖరుడికి ఆడుకునేందుకు కుక్కపిల్ల దొరికింది, ఇక నీ జోలికి రాడు అన్నాడు వాడు. ఆ జవాబుతో ఆనందుడికి తన చిన్ననాటి సంగతులు గుర్తుకు వచ్చినాయి. తన కుక్కపిల్లను బాధలు పెట్టడం వల్లనే ఆ పాపఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుకున్నాడు. శేఖరుడు మనుషుల్ని బాధ పెడుతున్నప్పుడు కుక్కపిల్లను మరింతగా బాధలు పెడతాడు.
తను కష్టపడినా పర్వాలేదు, కానీ ఆ కుక్క పిల్లను ఎలాగైనా బాధల బారి నుంచి రక్షించి తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇలా అనుకుని ఆనందుడు శేఖరుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు శేఖరుడు వేట కుక్కను ఉసిగొల్పుతూ కుక్కపిల్లను బెదరగొడుతున్నాడు. అది వణుకుతూ కుయ్యోమంటున్నది. ఆనందుడు శేఖరుడితో, నీకు సరదా అయితే నీ ఇష్టప్రకారం నన్ను హింసించు, అంతేకాని కుక్కపిల్లను వదిలిపెట్టు అన్నాడు కోపంగా. నేను వదలను, అవతలికి పో అన్నాడు శేఖరుడు విసురుగా. వదలమని చెబుతున్నాను, వదులుతావా లేదా అంటూ ఆనందుడు శేఖరుడి చేయి పట్టుకున్నాడు. వదలకపోతే ఏం చేస్తావు అన్నాడు శేఖరుడు. ఆనందుడు శేఖరుడి చెంప మీద గట్టిగా కొట్టి కుక్కపిల్లని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. శేఖరుడు ఏడిస్తూ తండ్రి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు. ఒక పనివాడు తన కొడుకును కొట్టడమా అని శ్రీమంతుడు మండిపడి వెంటనే మనిషిని పంపి ఆనందుణ్ణి రప్పించి సంజాయిషి అడిగాడు. అయ్యా, ఆ కుక్కపిల్ల మీ అబ్బాయి దగ్గర నానా బాధలు పడుతున్నది, దాన్ని రక్షించి పెంచుకోదలిచాను అన్నాడు ఆనందుడు నిర్భయంగా. శ్రీమంతుడు వాడి ధైర్యానికి ఆశ్చర్యపడి, నా కొడుకు ముచ్చటపడిన కుక్కపిల్లే నీకు ఎందుకు కావలసి వచ్చింది అని అడిగాడు. ఆనందుడు తన కథ అంతా చెప్పుకుని, చిన్నతనంలో నేను చేసిన పాపానికి పరిహారంగా ఈ కుక్కపిల్లను కాపాడి నా చిన్న తమ్ముడంత ప్రేమగా సాకాలనుకుంటున్నాను. అప్పుడే నా బతుకు కూడా బాగవుతుందని నా నమ్మకం అన్నాడు. శ్రీమంతుడు వెంటనే ఆనందుడికి 100 వరహాలు బహుమానంగా ఇచ్చి, ఆ కుక్కపిల్లను నీ దగ్గరే ఉంచుకో, ఇక మీదట శేఖరుడి వల్ల నీకేమైనా ఇబ్బందులు కలిగితే నాకు చెబుతూ ఉండు అన్నాడు. ఇది తెలిసి శ్రీమంతుడి భార్య, మీరు మన శేఖరుణ్ణి పనివాడికి లోకో చేశారు అని ఎంతో బాధపడింది. శ్రీమంతుడు ఆమెతో, వెర్రిదానా, చిన్నతనంలో కుక్కపిల్లను బాధపెట్టి ఆనందుడు ఆ పాపఫలం అనుభవిస్తున్నాడనేది వాడి నమ్మకమే కాదు, నా నమ్మకం కూడా. మనవాడు కూడా కుక్కపిల్లను బాధలు పెడితే పెద్దవాడయ్యాక వాడిది ఆనందుడి వంటి బతుకే అవుతుంది. మన వాడిని అలాంటి పాపం నుంచి రక్షించినందుకు నేను వాడికి బహుమతి ఇచ్చాను అని వివరించి చెప్పాడు. కుక్కపిల్లను పెంచుకోవడం మొదలుపెట్టాక ఆనందుడికి అదృష్టం కలిసి వచ్చింది. పట్నంలోని ఒక చిన్న వ్యాపారస్తుడు ఆనందుడి ప్రవర్తన గురించి విని చాలా సంతోషించి శ్రీమంతుడి అనుమతితో వాణ్ణి తన ఇంటికి తీసుకుపోయాడు. ఆయనకు పెళ్ళీడుకొచ్చిన ఒక కూతురుంది. ఆ అమ్మాయి ఆనందుడితో తన వివాహానికి ఇష్టపడ్డంతో వర్తకుడు సంతోషంగా ఆ ఇద్దరికీ వివాహం జరిపించాడు. ఆ తర్వాత ఆనందుడికి జీవితంలో ఏనాడు కష్టాలంటూ దాపురించలేదు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.